నమస్కారం SCN వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చిట్యాల్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పలు ఆలయాల్లో కూడారై ఉత్సవాలు హాజరైన భక్తజనం విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కూడరి ప్రకాష్ జిల్లా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. నిర్మల్, సారంపూర్, దిలావర్పూర్, సోన్, లోకేశ్వరం, కుంటాల, నర్సాపూర్ తదితర మండలాల్లోని 131 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మొదటి రోజు ఆయా మండలాల్లో గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లను పెద్ద ఎత్తున దాఖలు చేశారు. క్లస్టర్ల వారీగా ప్రత్యేక అధికారుల సమక్షంలో నామినేషన్ పత్రాలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు స్వీకరించారు. ఇదిలా ఉండగా నిర్మల్ మండలంలోని చిట్యాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించి సిబ్బంది సూచనలను, సలహాలను అందించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా SCN ఆధ్వర్యంలో ఆదివారం హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయం 10 గంటలకు ముత్యాల ముగ్గుల పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. పాల్గొనే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతి ఉంటుందని, ప్రతిభ కనబర్చిన ముగ్గురిలో ప్రథమ బహుమతిగా 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 2,000 రూపాయలు నగదు అందజేస్తామని తెలిపారు. చుక్కల ముగ్గులకు ప్రాధాన్యత ఉంటుందని, ముగ్గులకు అవసరమయ్యే రంగులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు SCN కార్యాలయంలో సంప్రదించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కూడరి ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే విద్యుత్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలను అందించడమే కాకుండా విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భరోసా కల్పించిందని తెలిపారు. ఎంపీ కవితక్క నేతృత్వంలో ఏర్పడ్డ ఈ సంఘం ఉద్యోగుల కార్మిక సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విలాస్, ఉమ్మడి జిల్లా నాయకులు భూమన్న, నర్సయ్య, రహీం బాషా, ప్రభుదాస్, కె రమేష్, అన్వర్ పాషా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నాయకత్వాల బాధ్యత ఉంది. మా డైరీ ఓపెనింగ్ కాదు కాబట్టి 20 తర్వాత కవిత మేడం విభాగం వెళ్ళింది కాబట్టి లేట్గా జరుగుతుంది. దానికి అన్ని జిల్లాల వల్ల బాడీ లేని ఉద్దేశంతో ఇది అత్యవసరంగా పెట్టుకుంటుంది. యూనియన్ అనేది స్థాపించి 15 ఏళ్ళది. ఏదైతే 2014 PRC 27.10 అయినప్పుడు టఫ్గా ఏర్పడ్డ యూనియన్ 27 సందర్భాలు అగ్రిమెంట్లు పెట్టి దాన్ని ఆపి ఆనాడు 35 లక్షల గంటల టీఆర్ఎస్ దక్కింది. 2014 PRC మొన్న జరిగిన PRC 2018లో అదే ఆంధ్రప్రదేశ్లో 22 సంఘాలు గవర్నమెంట్ 25కు ఒప్పుకొని వచ్చినాయి. ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు కవిత మేడం గౌరవ చదువుతోటి 35
అయ్యప్ప హరిహర క్షేత్రంలో శుక్రవారం కూడారై ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. ఓం శ్రీ గోదాదేవి నమః. ఓం శ్రీ లీలాదేవి నమః. ఓం శ్రీ అనంతాయ నమః. ఓం శ్రీ గరుడాయ నమః. శ్రీమతే రమణివాయ ముందు మాంగళ్యానికి తర్వాత బొట్టు పెట్టుకోండి. కమలే కమలాయ కమలాయ సకల సౌభాగ్య కూడారై ఉత్సవం యొక్క ప్రాధాన్యతను ప్రతి ఏటా భక్తులకు తెలిపేందుకు అయ్యప్ప ఆలయంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనాదిగా ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా అయ్యప్ప హరిహర క్షేత్రంలో ఆదివారం గోదా రంగనాథుల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని కోరారు. రథంలో భాగంగా ఇవాళ మనం కూడారై ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. కూడారై అంటే మనందరికీ తెలిసిన విషయం, గంగాళాలతోటి స్వయంగా అమ్మవారికి నైవేద్యం చేసుకునే సౌభాగ్యాన్ని మన దేవస్థానం కల్పించారు. అల్లోల మురళీధర్ రెడ్డి వినోదమ్మ దంపతులు మనకి ఇట్లాంటి సౌభాగ్యం ఇంకా ఎక్కడ మనకు లభించదండి. ఇట్లాంటి అవకాశం, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇక్కడ 108 గంగాళాల చేత అమ్మవారికి స్వయంగా నైవేద్యం చేసుకునే సమర్పించుకునేటువంటి సౌభాగ్యాన్ని మనకు ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా మనకు ఆనవాయితీగా వస్తుంది. గంగాళాలతోటి ఎప్పటిదాకా మోచేతుల నుంచి నెయ్యిని కారేటట్టుగా దాంట్లో నెయ్యి ఉంచినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకునేటువంటి సౌభాగ్యం ఎంతమందికి లభిస్తుంది? ఇట్లాంటి సౌభాగ్యం లభించదు కదా, మనకు లభిస్తుంది ఇట్లాంటి అవకాశం. మన గోదా రంగనాథుల యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఎవరైతే గోదా అమ్మవారు అనుకరించారు, ఏమని? కాత్యాయని మహామాయే మహాయోగిన్నదీశ్వరి నందగోప సుతందేహి పతిమే కురుతే మమ. నాకు కృష్ణుడి లాంటి భర్త నాకు కావాలి. ఎవరైతే వివాహం కానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రార్థన చేయాలట. కాత్యాయని మహామాయే మహాయోగిన్నదీశ్వరి నందగోప సుతందేహి పతిమే కురుతే మమ. నాకు పతిగా అట్లాంటి కృష్ణుడి లాంటి వాడు నాకు భర్తగా రావాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆమెను గోదామ్మ అనుకరించింది గోపికలని. ప్రతినిత్యం ఉదయమే చలి అనుకోకుండా కూడా 5:30 వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ ధనుర్మాసం 30 రోజులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే నేటి ఈ గంగాళం పూజా మహోత్సవం, అలాగే 13వ తారీఖున నిర్వహించేటటువంటి కళ్యాణానికి కూడా, గోదారంగనాథుల కళ్యాణానికి కూడా మాతలు అందరూ కూడా విచ్చేసి ఇదే విధంగా ఆ గోదారంగనాథుల కృపా కటాక్షాలు పొందవలసిందిగా వేడుకుంటున్నాం. కానీ మేము ఒక 30 ఇయర్స్ నుంచి శ్రీ చిన్నచీర స్వామి ఆదేశ ప్రకారము ఈ ప్రోగ్రామ్ను తెలియని వాళ్లకు ఎక్స్పాన్షన్ చేస్తూ తెలవడం జరుగుతుంది. ఈవెన్ ఖానాపూర్ కానీ మిగతా ప్లేస్ కానీ ఇక్కడ కూడా మా జట్ వికాస్ తరంగిణి సభ్యులందరం కూడా కొన్ని గుడిల దగ్గర ఉన్న ఆలయాలకు వెళ్ళడం జరుగుతుంది. అలానే మేము ఇక్కడ కాలనీ వాసులు అందరం ఇక్కడికి వస్తున్నాం. కొందరు రామాలయం, కొందరు దేవరకోటకు వెళ్తుండండి. సో ఇది మా ప్రోగ్రామ్ ఏంటంటే, మనం ఎట్లా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా మిగతా తెలియని వాళ్ళని కూడా స్ట్రీమ్ లైన్లకు తేవాలని స్వామివారి ఆదేశం ఉన్నది. దాని ప్రకారం మేము పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవయుగమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, ధర్మకర్తలు పాల్గొన్నారు. गंधाभिषेक प्रियणे ओम गंधानाथ प्रियणे ओम पराक्रमशालिये ओम पंपा स्नानमे ओम पदिने ओम संकटहरणे ओम सद्गुरुनाथ ओम ज्ञान संपदमूर्ति ओम चंद्रदेवे ओम तेंगानिनाथ प्रियणे ओम नमः प्रिय ओम सकल कला रूपने संकटहरणे
అంతకుముందు ఆలయంలో స్వామివారికి పూజలు అందించే గంగాళం నైవేద్యం వస్తువులకు వేలంపాటను నిర్వహించారు. ఈ వేలంపాటలో పద్మజ 16,500 దక్కించుకున్నారు. ఈ నెలలో 25వ తారీఖు శుక్రవారం రోజున గాయత్రీమాత తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహంతోని 6 హవనగుండాలు 24 జంటలతో గాయత్రి యజ్ఞాన్ని నిర్వహించుకునాలని అందరూ కూడా పాల్గొని ఆ తల్లి యొక్క ఆశీస్సులను గాయత్రీమాత అనుగ్రహాన్ని సదా ఆ తల్లి యొక్క కరుణా కటాక్షములను పొంది కార్యక్రమంలో పాల్గొనాలి. అమ్మ అనుగ్రహాన్ని పొందాలని ఆ తల్లిని శతకోటి వందనాలతో ప్రార్థిద్దాం. పక్షులకు హాని కలిగించే నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని పతంగులు చైనా మాంజాను విక్రయించే దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పతంగులను ఎగురవేయడానికి ఉపయోగించే చైనా మాంజా వల్ల పక్షులకు ప్రాణహాని ఉంటుందన్నారు. సాధారణ దారాన్ని మాత్రమే విక్రయించుకోవాలని సూచించారు. కొన్ని దుకాణాలను తనిఖీ చేసి ప్రమాదకరంగా ఉన్న చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది హర్షద్ తదితరులు పాల్గొన్నారు. वो कवर आप कवर ये पैक करो, कवर में सीज करते तो मैं बनावट से आप इसको पूरा मांझा सीज करो, उसमें करो रखो. నా మాంజా అమ్ముతున్నారని ముందస్తు సమాచారం మేరకు మేము ఇక్కడ వచ్చి షాప్లో సెట్ చేయడం జరిగింది. కొంచెం చైనా మాంజాతో పాటు మన లోకల్ మాంజా కూడా లభించడం జరిగింది. ఇంతకుముందు సంవత్సరం కూడా ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ చైనా మాంజా వల్ల బర్డ్స్ మనుగడకు ముప్పు ఉందని తెలియజేయడం జరిగింది. మళ్ళీ చిన్నపిల్లల యొక్క చేతులు కూడా డ్యామేజ్ అవుతాయి, దీనివల్ల ప్రాణహాని కూడా ఉంది పిల్లలకు కానీ బర్డ్స్కు కానీ అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ సంవత్సరం మళ్ళీ వీళ్ళు నైలాన్తో కూడిన చైనా మాంజాని అమ్మడం జరుగుతున్నది. ఇది చట్ట ప్రకారంగా వీళ్ళపైన ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వీళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాం. నిర్మల్ మండలంలోని న్యూ ముజ్కి గ్రామంలో పెద్దపోశెట్టికి చెందిన ఇల్లు శుక్రవారం షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఇంట్లో ఉదయం ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్కు గురి కావడంతో ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా కాలిపోయాయి. వేల నగదుతో పాటు వంట సామాగ్రి కాలిపోయినట్టు బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ అన్వమారావు, ఆర్ఐ సంతోష్తో పాటు టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
కరెంట్ వైర్లు కలిపోయి ఇట్లా అగ్గైపోయింది. లేవన్నీ అయిపోయినాయి. బట్టలు, బియ్యము, కారం, చింతపండు, ఉప్పు, నూనె కూడా 5 కిలోల నూనె ఉంది. ఏమి లేకుండా అయిపోయింది. అనుకుని తిందామంటే కూడా లేకుండా. వీరి వాళ్ళ పైసలు కలిపినాయి. బట్టలు అన్నీ కాగితాలు పైసలు అన్నీ. జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కూడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆమెడ కిషన్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ओम रम जगज्योति रूपिणे नमः ओम आप उद्दसे दीर्घायुर्वर्तते यत्वाहुराहिरे नामर्त्यमानो वर्त्यं जुवामि पंचचूर्षा परिवीतराय श्रेयामोदियाय मानः नन्दीरा कवयः उन्नयन्ति इति वस्त्रं निधाय ओम ఊరు పేరు చెప్పలే కానీ మారలేదు. అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా గంగాలంలో పాయసంతో భక్తులు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవరకోట ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందులో సుందరబాహు స్వామి అంటే రంగనాథ స్వామికి ఈ పాయసాన్ని నివేదనగా చేస్తాను అని మొక్కుకున్నదట తనను వరిస్తే. అయితే తన కోరిక నెరవేరక ముందే ఆవిడ స్వామి లోపల ఐక్యమైపోయి అర్చావతార రూపం లోపల మనకిప్పుడు ఇదిగో ఈ విగ్రహ రూపంలో దర్శనమిస్తూ ఉన్నది. ఆవిడ కోరిక నెరవేరలేదు కనుక తర్వాతి కాలంలో ఆ నాచ్యార్ తిరువాయుముడి అనుసంధానం చేస్తున్నప్పుడు అందులో ఉండేటటువంటి భావార్థాన్ని గ్రహించినటువంటి భగవద్ రామానుజుల వారు ఈవిడ కోరికను నెరవేర్చాలి అని సంకల్పించినటువంటి వారే నెయ్యి పైన ఇలా తేలుతూ ఉంటే అందులో నేతిలో గోలించినటువంటి బియ్యము కూడా తేలాలట. అలా 2 చేతుల్లో పట్టుకుంటే ముళంగై వడివార కూడిరిందో ఆ నెయ్యి పాలు రెండో కూడా మోచేతి వెంట కారుతూ ఉంటే ఇక్కడి నుంచి ఇలా జుర్రాలిట. అలా మధుర పాయసాన్ని చేసి నివేదించాలి అని మనకి వాటి భాషలలో కూడా చెప్పబడుతూ ఉంటుంది. అలా భగవద్ రామానుజుల వారు 108 గంగాళములలో ప్రసాదాన్ని చేయించి అమ్మవారి యొక్క కోరికను స్వామివారికి తీర్చడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి వైష్ణవ దేవాలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం నడిచేటటువంటి దేవస్థానములలో ఈ విధంగా చేయటం పరిపాటిగా వస్తూ ఉన్నది. అగ్రవర్ణాలకు చెందిన వారు అంబేద్కర్ భవన నిర్మాణాన్ని అడ్డుకోవడం సరైంది కాదని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెందెల బందన్న మాదిగ అన్నారు. జాతీయ స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్చరీ పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. ఇటీవలే ఖమ్మం జిల్లాలో 3 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 16 మంది విద్యార్థులు అండర్-14, అండర్-17 విభాగంలో ద్వితీయ స్థానంలో నిలవడం అభినందనీయమని అన్నారు.
అదే స్ఫూర్తితో భవిష్యత్తులో విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు జిల్లా తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, ఆర్చరీ కార్యదర్శి బుక్య రమేష్, పీఈటీలు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు ఆర్చరీలో 2వ స్థానం కైవసం చేసుకున్నారు. అదేవిధంగా అండర్ 14లో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. అదేవిధంగా బాలికలు 14-17లో కూడా 3వ స్థానం కైవసం చేయడం ఇది మొట్టమొదటిసారి. నిర్మల్ జిల్లాకు చాలా మంచి పేరు తీసుకురావడం జరిగింది. విద్యార్థులకు మరియు విద్యార్థినులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తున్నా. అదేవిధంగా విద్యార్థులకు ఆర్చరీ కిట్కిన కొనిస్తే, వారికి కావాల్సిన కిట్కిన కొనిస్తే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి విద్యార్థులు రెడీగా ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు మరియు అధికారులు దీనికి స్పందించి విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాలని నేను వారిని అందరినీ కోరుకుంటున్నా. మంచి క్రీడాకారులు ఉన్నారు మన జిల్లాలో, మంచి స్పందన ఉన్నది, మంచి రిజల్ట్ కూడా తీసుకొస్తున్నాం. గత సంవత్సరం కూడా మేము అండర్ 14, అండర్ 17లో గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గోల్డ్ మెడల్ మన నిర్మల్ జిల్లాకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. నేను ఆర్చరీ సెక్రటరీగా విద్యార్థులను అన్ని ఈవెంట్లలో పాల్గొనేటట్టుగా తయారు చేస్తున్నాను. ఇది స్పందించి అధికారులు స్పందించాలని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మామడ మండలంలోని పొన్కల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా కూడారాయ్ మహోత్సవం 108 గంగాళాలతో ప్రసాదంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం నాడు గోదాదేవి కళ్యాణ మహోత్సవం ఉంటుందని, స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు విజయ సారథి తెలిపారు. ప్రధాన అర్చకులు రామచంద్రాచార్యులు, చిక్యాల హరీష్ రావు, ఆలయ కమిటీ అధ్యక్షులు మంగు శ్రీనివాస్, కాలాగిరి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గండిరామన్న శ్రీ దత్తసాయి ఆలయంలో సాయి పల్లకి సేవను నిర్వహించారు. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు సాయినామ స్మరణ చేస్తూ పల్లకి సేవలో ఉత్సవంగా పాల్గొన్నారు. సాయిబాబా ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పల్లకీ సేవ పట్టణంలోని అన్ని వీధుల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు.
చిట్యాల్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. పలు ఆలయాల్లో కూడారై ఉత్సవాలు, హాజరైన భక్తజనం. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు, విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కూడలి ప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.